హాయ్ అండి. ఈరోజు గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. గోంగూర కడిగి తీసుకున్నాను, ఆరబెట్టుకోవాలి. ఒక అరగంట వాటర్ అన్ని పోయిన తర్వాత ఉడకబెట్టుకోవాలి. చిన్న మంట పెట్టుకుని ఉడకబెట్టుకోండి. ఇలా కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. 2 ఉల్లిపాయలు నూనెలో వేసుకుని ఫ్రై చేసుకున్నాను. చికెన్ 1/2 కిలో చికెన్ అండి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కలిపి ఉంచాను. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుని బాగా తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నాక ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసాం కదండి. అందులో కొంచెం ఆయిల్ కూడా వేస్తాను నేను. అప్పుడు ఇంకా ముక్క ఎర్రగా కనిపిస్తుంది. బాగా చాలా బాగుంటుంది ముక్కకు బట్టి. ఇలా 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ తీసుకున్నాను. మిక్సీలో ఉడకబెట్టిన గోంగూర వేసుకున్నాము. ఎక్కువ వేసుకోకూడదు, మనకి సరిపడా. ఎక్కువ పులిపైనా తినలేము. చూసారా, పాలు పొంగుతున్నాయి. ఇంట్లో పాలు పొంగితే మంచిది అంటారు. అందుకే పాలు పొంగుతూనే చూస్తున్నాను. పాలు పొంగుతున్నప్పుడు కొంచెం స్పూన్ పెట్టి తిప్పుకుంటే పొంగడం ఆగిపోతాయి. పాలు మంచిది అంటారు కదా పొంగడం. ఇప్పుడు మిక్సీ జార్లోకి గోంగూర వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకున్నాం. ఉప్పును కారం వేసుకోండి. పసుపు అవసరం లేదు, సారీ. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసాను. చూసారా, మొత్తం అలాగా వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకోండి. మసాలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కానీ అలాగ సిమ్లో పెట్టి ఉడకనిచ్చేయాలి. అప్పుడు మొక్కకి మొత్తం మసాలా పడుతుంది. ఇప్పుడు మళ్ళీ గోంగూర మిక్సీ పట్టాం కదా, గోంగూర మొత్తం దాంట్లో వేసుకోవాలి. మిక్సీ పట్టిన గోంగూర వాటర్ కలుపుకోవాలండి. వాటర్ కలుపుకున్నాకే మొత్తం అలాగా వేసుకోవాలి. ముందే చికెన్ వేసేసామంటే మనకి తర్వాత వాటర్ పోసుకుంటూ ఉండాలి. దానికన్నా ముందే మనం మిక్సీలోనే వాటర్ పట్టుకొని పోసుకుంటే బాగుంటుంది. ముక్క బాగా పడుతుంది. ఇలా 10 మినిట్స్ ఉడకనే ఉన్నాయి. ముక్క కూడా బాగా గోంగూర పడుతుంది, చాలా బాగుంటుంది. లాస్ట్కి వచ్చేసాము. కరివేపాకు, కొత్తిమీర వేసి దించుకోవడమే. ఒక 2 మినిట్స్ ఉంచి. చూసారా, వేడి గోంగూర చికెన్ రెడీ. చాలా బాగుంటుందండి. తినే కొలది తినాలనిపిస్తుంది. మనం కొంచెం తిందాం అనుకుంటాం, మనం దానికి డబల్ తినేస్తాం మనకు తెలియకుండానే. ఇటువంటి ఇంట్లో చేసుకుంటే మన ఆరోగ్యాలు బాగుండగా ఏమవుతాయి. సూపర్గా ఉంటుంది ఆరోగ్యం. ఓకేనండి, మీలో ఒకరిని. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.